ఇక్కడ విద్యార్థులు యాక్టివిటీ 8లో టెస్టింగ్ ఆఫ్ మౌత్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఇట్స్ pH లెవెల్ అంటున్నాడు అనమాట. pH లెవెల్ అంటే ఏంటి? pH అంటే చాలామందికి తెలీదు. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అన్నమాట. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వలెంట్స్ మన బాడీలో ఎంత ఉన్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మాట. యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని మనం సరైన విధంగా మన బాడీలో కంట్రోల్ చేయలేకపోతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి దారి తీస్తుంది. ఇది ఏమిటంటే మన బాడీలో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఈ ప్రోటాన్స్, ఈ హైడ్రోజన్ ప్రోటాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సోడియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి అలా చూస్తూ ఉంటాం కదా. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ యాసిడ్ బేస్ మన బాడీ కాన్సన్ట్రేషన్ ఎలాగ మలుచుకుంటుందో అటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. అందువలన మన బాడీలో ఈ హైడ్రోజన్ ప్రోటాన్స్ ఎంత లెవెల్లో ఉన్నాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవాలన్నమాట. మన హ్యూమన్స్లో హెల్దీ బాడీ తీసుకుంటే హెల్దీ బాడీలో ఈ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి కదా. ఈ ప్రోటాన్స్ ఎంత లెవెల్లో ఉంటే మనకి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ జరుగుతుంది, జరిగి ఏవి మన శరీరంలో రుగ్మతలకు దారి తీయకుండా ఉంటుంది అనేటువంటి చూడాలన్నమాట. సో సాధారణంగా ఈ ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ pH లెవెల్ మన బాడీలో ఎంత ఉంటుందంటే ఇది చూడడానికి వినడానికి కూడా చాలా విపరీతమైనటువంటి ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో సోడియం లెవెల్స్ 140 ml పర్ లీటరు ఉంటుంది. చూడండి, 140 ml పర్ లీటర్ ఉంటుంది. అదే బాడీలో, అదే నార్మల్ కండిషన్లో, అదే బాడీలో, ఒక హెల్దీ బాడీలో ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలంటే 0.0000004 ఉండాలన్నమాట. అంటే ఎంత తక్కువ లెవెల్లో హైడ్రోజన్ ప్రోటాన్స్ ఉంటే బాడీలో అంత ఆరోగ్యంగా ఉంటామని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ విద్యార్థులు మనం ఈ pH స్ట్రిప్ గురించి కొంత తెలుసుకుందాం. ఏంటంటే చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ రేంజ్లో ఉంటుందన్నమాట pH. ఏదైతే మనం న్యూట్రాలిటీ అన్నాం, 7 దగ్గర న్యూట్రల్ ఆ కలర్ వచ్చిందనుకోండి, మన స్ట్రిప్పులు కానీ ఏదైనా సొల్యూషన్లో ఉంచితే ఈ గ్రీన్ కలర్ వచ్చిందనుకోండి, ఆ గ్రీన్ కలర్ వచ్చిందంటే అది న్యూట్రల్లో ఉందన్నమాట. అంటే యాసిడ్ కాకుండాను ఇటు వెరీ బేస్ కాకుండాను దగ్గరలో ఉందన్నమాట. ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ యాసిడిటీ కాకుండా ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ బేస్ లైన్ కాకుండా మధ్యలో కరెక్ట్గా ఉంటుందన్నమాట, న్యూట్రల్గా ఉంటుంది pH ఆఫ్ ఎనీ సొల్యూషన్ ఆర్ ఎనీ బాడీ. మన ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బాడీలో కూడా ఫ్లూయిడ్ అలా ఉంటుందని అర్థం అన్నమాట. ఇంకా ఎసిడిటీ 2/0 పోతే ఎసిడిటీ మాట, ఎసిడిక్ నేచర్ ఎక్కువ మాట 6, దానికన్నా 5 4 3 2 1 0 ఇది హైయెస్ట్ ఎసిడిటీ. అలాగే ఇటు సైడ్ తీసుకుంటే 8 9 10 11 12 13 14 ఇది లోయెస్ట్ ఎసిడిటీ, అంటే లోయెస్ట్ ఆల్కలైన్ అనమాట, హైయెస్ట్ ఆల్కలైన్. మనం ఇటు తీసుకుంటే హైయెస్ట్ ఆల్కలైన్, ఇటు తీసుకుంటే హైయెస్ట్ ఎసిడిటీ. అది ఈ యొక్క స్ట్రిప్ తెలియజేస్తుందన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక ప్రొసీజర్ ఏంటంటే టేక్ ఏ
paper from your lab and touch it with your tongue. అప్పుడు నోట్ చేసుకోండి ఆ pH ఎలా మారింది ఆ కలర్ని బట్టి మాట. ఏ కలర్ ఉందో మనం ఇక్కడ ఇచ్చాము చూసారా కలర్స్ని, ఇంక్రీజింగ్ సైడు, యాసిడ్ సైడు, ఇంక్రీజింగ్ బేస్ సైడు, న్యూట్రల్ సైడు ఇవన్నీ ఇచ్చాము. ఓకే, ముందు చెప్పాము దాని గురించి. అది ఎలా ఉందో దాన్ని కలర్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ యొక్క pH మీ వాల్యూ రాసుకోండి. మ్యాచ్ ది కలర్ విత్ ది చార్ట్ అండ్ నోట్ ది pH వాల్యూ. ఓకే, టేక్ సమ్ రీడింగ్స్ ఆఫ్టర్ హ్యావ్ లంచ్ చేసిన తర్వాత, లేకపోతే ఫ్రూట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ టేక్ అట్లీస్ట్ 4 రీడింగ్స్ చేసిన తర్వాత మీ నోరు ఎలా సలైవా ఎలా ఉంది అండ్ కంపేర్ ది రీడింగ్ విత్ యువర్ కలర్ చార్ట్. అది మాట అసలు ప్రయోగం అది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు వేసాడు చూడండి. వాట్ ఈస్ ది యూజువల్ రేంజ్ ఆఫ్ పీ ఆఫ్ యువర్ మౌత్, ఎసిడిక్ ఆర్ బేసిక్? ఓకే, జనరలీ ది యూజువల్ రేంజ్ ఆఫ్ pH, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఆఫ్ యువర్ మౌత్ ఈ 6.4 నుంచి 7.2 వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్కి దగ్గరగా ఉంటుంది. అర్థమైంది విద్యార్థులు? ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే, డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్ ఇన్ పీ ఆఫ్టర్ ఈటింగ్? వాట్ మే హ్యావ్ కాజ్డ్ ది చేంజ్? దీనికి ఆన్సర్ ఏంటంటే, ది pH ఇన్ ద మౌత్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్ ఈటింగ్ సమ్ ఫుడ్. జనరల్గా ఇట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ ఫుడ్ యూ టేక్. అర్థమైందా విద్యార్థులు? ఇక మూడో క్వశ్చన్ ఏంటి, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ పీ డూ యూ థింక్ salivary amylase acts well? The salivary amylase acts well in slightly alkaline pee మాట. స్లైట్గా ఆల్కలైన్ పీ ఉన్న చోట ఇది ఎమిలేజ్ బాగా యాక్ట్ అవుతుందన్నమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డస్ ఈవెన్ ది టైప్ ఆఫ్ ఫుడ్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఆన్ ద పీ ఆఫ్ యువర్ మౌత్? ఎస్, ది టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనం ముందు చెప్పాము, డిటర్మైనింగ్ ది పీ ఆఫ్ అవర్ మౌత్. If alkaline food is taken, the pH of mouth is near to alkaline, and if the acidic food is taken, it will be acidic. విద్యార్థులు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు చూడండి. డూ యూ నో అనే కాన్సెప్ట్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. వై డూ వీ సెలైవేట్ డ్యూరింగ్ ఏ న్యాప్ ఆఫ్ డే టైమ్? న్యాప్ తీసుకోవడం అంటే మామూలు సుఖంగా చక్కగా కాసి నిద్రపోవడం మన మధ్యాహ్నం అప్పుడు. ఓకే, ఆ టైంలో సెలైవేట్ ఎందుకు చేస్తారు? సెలైవా ఎందుకు వస్తుంది? దానికి రీజన్ ఏంటంటే, మనం నక్చరనల్ యానిమల్స్ అనేటువంటి వాటిని మనం చూసాం. నక్చరనల్ యానిమల్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ వెరీ యాక్టివ్ డ్యూరింగ్ నైట్. చూడండి ఆ డయాగ్రామ్లో ఇచ్చాము కొన్ని. బట్ వీఆర్ యాక్టివ్ డ్యూరింగ్ డే టైం. మనం డే టైంలో యాక్టివ్గా ఉంటాం, నైట్ టైంలో రెస్ట్గా ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మన సిస్టమ్, బాడీ సిస్టంలో ఆల్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి? డే టైంలోనే యాక్టివ్గా ఉంటాయి, అంతే కదా. ఎందుకంటే డే టైంలో యాక్టివ్గా ఉంటాం కాబట్టి. హెన్స్ మ్యాన్ ఈస్ ఏమన్నారు? డయూర్నల్ యానిమల్ అన్నారు. నక్చరల్ యానిమల్స్ అని యానిమల్స్ కొన్ని అన్నారు, డయూర్నల్ యానిమల్స్ అని మనుషులు అన్నారు అనమాట. సో అప్పుడే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మనం తింటూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం కదా. అందువల్ల డే టైంలోనే మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి మన సెలైవాకి సరిపోయినంత మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఏది పదార్థాలు. ఆ టైంలో ఏంటంటే మనం డే టైంలో కానీ మనం నిద్రపోతే ఏమవుతుంది? దాని ప్రకారం మనం డే టైంలో యాక్టివిటీస్ కావాల్సిన సెలైవా ఊరుతుంది కాబట్టి, ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి, డే టైంలో నిద్రపోతే సెలైవా ఊజ్ అవుట్ అవుతుందన్నమాట. సెలైవా, ఎక్సెస్ సెలైవా అనేది వచ్చి ఊజ్ అవుట్ అయ్యి పిల్లోస్ని వెట్ చేస్తాయి. ఇది మళ్ళీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ టైమ్ టు డైర్నల్ యానిమల్స్, ఎందుకంటే రెస్ట్లో ఉంటాయి కాబట్టి అది రాదు. జనరల్గా మనం ఈ సెక్రెట్ 1 to 1.5 లీటర్స్ ఆఫ్ సెలైవా పర్ డే అంత కావాలన్నమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు తింటూ ఉన్నప్పుడు దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ బోలస్ కింద చక్కగా మారాలంటే ఇంత లీటర్స్ ఆఫ్ సెలైవా పర్ డే సెక్రెట్ అవుతూ ఉండాలి. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ విద్యార్థులు ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ సిస్టమ్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద మౌత్?
ఇక్కడ ఏంటి ఏ సిస్టమ్స్? డైజెస్టివ్ సిస్టమ్ ముందు మొట్టమొదట మన మౌత్లోనే డైజెస్టివ్ సిస్టమ్ ప్రారంభమైంది, అది మనం చెప్పుకున్నాం. స్కెల్టల్ సిస్టమ్ ఏంటి? మన దవడ, ఓకే, మన టీత్, ఇవన్నీ స్కెల్టల్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఏంటి? మనకు ఆకలి వేయడం, ఆకలికి వేసినప్పుడు ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ టేస్ట్ చేయడం, ఇవన్నీ కూడా నర్వస్ సిస్టంలో పనిచేస్తాయి. అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటి? ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అంటే సర్టన్ హార్మోన్స్ని రిలీజ్ చేయడం. ఎప్పుడు మనం హార్మోన్స్ గురించి కూడా చూసాం, గ్రెలిన్, లెప్టిన్ అన్నీ చూసాం కదా. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫర్ ది ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ద మౌత్. అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ రెండో క్వశ్చన్స్ ఏమంటే, ఆఫ్టర్ ది డైజెస్టివ్ ప్రాసెస్ ఇన్ ద మౌత్ వేర్ డస్ ద ఫుడ్ మూవ్ టు? ఇక్కడ ఏంటి, మనం చూ చేస్తాం కదా మౌత్లో. ఫుడ్ ఫార్మ్స్ ఎలా అవుతుంది? ఒక స్లరీ మాస్ బాలస్లా మారుతుంది అవునా. అది ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ఇసోఫాగస్ త్రూ ఓరల్ క్యావిటీ. మన ఓరల్ క్యావిటీ ఉంటుంది కదా, ఓరల్ క్యావిటీ ద్వారా ఇసోఫాగస్ నుంచి కిందకి పెడుతుంది. ది మెకానిజం ఫర్ స్వాలోయింగ్ ఈజ్ ఆల్సో అండర్ కంట్రోల్ ఆఫ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అట. ఇక్కడ మెడులా ఆబ్లాంగేటా కూడా మన స్వాలోని అది కంట్రోల్ చేస్తాం. అలాగే క్రేనియల్ సిస్టంలో ఒక క్రేనియల్ నెర్వ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే మనం లాసోఫారింగల్ నర్వస్ సిస్టమ్. గ్లాసోఫారింగల్ ఒక క్రేనియల్ ఉంటుందన్నమాట. అది కూడా స్వాలోయింగ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది.